హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ముందుకు తీసుకొచ్చిన శ్రీ దుర్గా సాయి సైకిల్ ప్యాలెస్ మరి ఎక్కడో కాదండి, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువ రేట్లకే సైకిల్స్ లభించును. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఎవరికైనా కానీ ఇక్కడ అతి తక్కువ రేట్లకే లభించును. మీకెవరికి కావాల్సిన ఈ సైకిల్ స్టోర్కి వెళ్ళండి. మా వీడియో కనుక మీరు చూస్తే ఇంకా తక్కువ రేటుకు ఇవ్వబడును. సెస్ ఆఫీస్ నుండి గాంధీ మధ్యలో ఉంటుంది షాప్ అనేది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని కంపెనీలు, అన్ని వెరైటీలు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కావాల్సిన సైకిల్స్ అవైలబుల్లో ఇక్కడ ఉంటాయి. ఈ అన్నగారు శివ అన్నగారు చిన్నపిల్లల చిరునవ్వు చూడడానికి కొరకు అతి తక్కువ రేట్లకు సైకిళ్ళు ఇవ్వబడును. ఎవరికైనా కూడా ఈ వీడియో చూసిన ఇంత తక్కువ రేట్కి ఇస్తారు. ఈ అన్నగారు అతి తక్కువ రేట్లు ఉండేవి, ఎక్కువ ప్రైజెస్ కూడా ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండేటట్టు ఈ అన్నగారు అయితే సైకిల్స్ అనేవి తీసుకొచ్చింది. చిన్న పిల్లలవి, పెద్ద పిల్లలవి. ఈ అన్నగారు అందులో మెకానిక్. మా పిల్లలు అయితే పైసలు జమ చేసినవన్నీ తీసుకొని అవన్నీ లెక్క పెట్టుకుంటున్నాను. మా పాప ఇవన్నీ జమ చేసుకున్నది. అన్నీ మనకు తినడం కొనుక్కోవడానికి అని ఇచ్చిన పైసలన్నీ జమ చేసుకొని సైకిల్ వెళ్తున్నది మా పాప. రిస్క్ అనుకోకుండా ఈ అన్నగారు అయితే అన్ని పైసలు కౌంటింగ్ చేసుకుంటుంది. అతి తక్కువ రేట్లో సైకిళ్ళు కావాలనుకుంటే ఇదే సైకిల్ స్టోర్కి వెళ్ళండి. మీకైతే బయట ఏ షాప్లో ఉన్నదానికన్నా అతి తక్కువ రేట్లకి మంచి సైకిల్ ఇవ్వగలుగుతుంది. ఈ బ్యాటరీ బండి చిన్నపిల్లలు నడుపుకోవడానికి, చిన్నపిల్లలది ఆ కౌంటర్ మీద ఉన్నది. బయట కన్నా అతి తక్కువ రేట్లకే ఇస్తుంది అన్నవారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూపాయి కాయిన్స్ కానుండి 2 రూపాయల కాయిన్స్, 10 రూపాయల కాయిన్స్ అన్నీ జమ చేసినాయి. అన్నీ లెక్క వేసుకొని కౌంటింగ్ చేసుకొని తీసుకున్నారు. చిన్నపిల్లలలో చిరునవ్వు చూడాలని అతని ఆశ. అందరికీ తక్కువ రేట్లకే మరీ పోగొట్టకుండా ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లకే ఇస్తారు సైకిల్స్. ఇక సైకిల్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. అతను బాగా సంతోషపడ్డాడు. ఇక్కడ నుండి సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చేసాను. ఈ సైకిల్ స్టోర్ ఉండాలి ఇంటి దాకా పెట్టుకుంటే నా చిన్న పాప ఉంటే బాగా సంతోషంతో వచ్చింది.